ఫ్రెండ్స్, నా పేరు మల్లికార్జున్. మాది ముకుందపురం గ్రామం. నేను రీసెంట్గా వెస్టేజ్లో జాయిన్ కావడం జరిగింది గత 3 నెలల క్రితం. అయితే ఇప్పుడు ఈరోజు మీకు ఒక డెమో చేసి చూపిస్తాను. ఇది ఫ్లోర్ క్లీనర్ అనమాట, అంటే బండలు తుడుచుకునేది అనమాట. అల్ట్రాసాబ్ అని, ఇది వెస్టేజ్ది. సో ఇది అతిపెద్ద కంపెనీ, మీకు తెలిసే ఉంటుంది. కంపల్సరీ టీవీలల్లో, యాడ్స్లో, అన్నిట్లలో చూసి ఉంటారు. లైజాల్ అనమాట ఇదేమో మన వెస్టేజ్ కంపెనీది. అయితే ఇప్పుడు నేను డెమో చూసి చూపిస్తాను. బయట వాటికి మన వాటికి ఎంత క్లారిటీ ఉందో. ఇది తెలుసు కదా, ఉజ్వల బ్లూ. సో బ్లూ అనేది మనం దేనికి వేస్తాం? బట్టలకి వేస్తాం. ఇది చేతికంటినా దేనికంటినా అంటినా సరే అంత ఈజీగా పోదన్నమాట ఈ బ్లూ. అయితే ఇప్పుడు నేను నీటిని ఏం చేస్తున్నానంటే మురికి చేస్తున్నాను. నీటిని మురికి చేస్తున్నాను అనమాట. నీళ్ళు శుభ్రంగా ఉన్న నీళ్ళని మురికి చేస్తున్నాను. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇప్పుడు నీళ్ళు మురికైపోయాయి. అయితే ఇప్పుడు మనం లైజాల్ తీసుకుందాం. లైజాల్ ఇది నెంబర్ 1 కంపెనీ, అంటే దేశంలో ఆ విధంగా ప్రచురించబడ్డ కంపెనీ. యార్డ్లలో వాళ్ళు వచ్చి తుడిస్తే తెల్లగా నిగనిగనిగనిగ మెలిసిపోతుంటారు అసలుకి. ఇది నేను ఒక మూత వేయడం జరుగుతుంది అనమాట. దీంట్లో మూత చూడండి ఫ్రెండ్స్, ఇది ఇందులో వేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇది మన వెస్టేజ్ అల్ట్రాసాబ్. సో ఇది చాలా కొద్ది మోతాదులనే తీసుకుంటున్నాను. ఇది చూసుకోండి ఫ్రెండ్స్, చాలా కొద్ది మోతాదులనే తీసుకుంటున్నాను. ఇది ఇందులో వేయడం జరుగుతుంది. ఇప్పుడు లైజాల్ వచ్చేసి మనకు చెప్తుంటారు, క్లీన్ అయిపోతాయి, ఎక్కడికక్కడ బండలు సాఫ్ అయిపోతాయి, పిల్లలు ఆడుకోవచ్చు, పెద్దలు ఆడుకోవచ్చు అని అంత ఆగమాగం యాడ్లు ఇచ్చి అంత ఆగమాగం చెప్తుంటారు. సో చూసుకోండి, లైజాల్ చూసుకోండి. నేను మిక్సీ కూడా చేస్తున్నాను. సో మీకు చేంజింగ్ తెలుస్తుందా ఫ్రెండ్స్? వెస్టేజ్ వచ్చేసరికి మనది కలిపాను అనమాట. మన వెస్టేజ్ కంపెనీది వచ్చేసరికి కలిపాను. చూసుకోండి ఫ్రెండ్స్, రెండింటికి ఎంత తేడా కనిపిస్తుందో. దీంట్లో ఏది నిజం అనేది ఇప్పుడు మీ కళ్ళ ముందరే కనిపిస్తుంది. నేను క్లారిటీగా డెమో చేసి చూపిస్తున్నాను. ఇంతకుముందు వాటర్ ఎలాగున్నాయో అలాగే వచ్చాయి వాటర్. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, అవకాశం అనేది వచ్చింది, యూజ్ చేసుకోవాలి. దేవుడైనా ఎవరైనా సరే, దేవుళ్ళకి దండం పెట్టాయి, అది చేసి ఇది చేసినా సరే, దేవుడు డైరెక్ట్ ప్రత్యక్షమై మీకు ఏది చేయడు మిత్రమా. కంపల్సరీ ఏదో ఒక రూపం వల్ల, ఒక మనిషి రూపం వల్లనే మీకు వచ్చి ఒక అవకాశం ఇస్తాడు. అవకాశాన్ని వినియోగించుకుంటేనే మనం సక్సెస్ కాగలుగుతాం. అంతేగాని వచ్చిన అవకాశాన్ని వదిలేసి నాకు దేవుడే వస్తాడు, దేవుడు వచ్చి చూపిస్తాడు, నేను దేవుని నమ్ముతున్నా. నేను దేవునికి వ్యతిరేకం కాదు, నేను ఇట్లా దేవుని నమ్ముతాను. కానీ నమ్మకం అందరితో పాటు మన నమ్మకం, కానీ మన పని మనం చేసుకుంటూ వెళ్తేనే సక్సెస్ అనేది సాధిస్తాం. అన్నం ఉడికిందా లేదా అనేది ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు. అన్నాన్ని మొత్తం మెతుకైతే ఇట్లా టెస్ట్ చేయం కదా. కాబట్టి వెస్టేజ్ ఐటమ్స్ ఎంత దమ్మున్నాయో మీరు ఆలోచించండి. దీంట్లో దమ్ముంది, దీంట్లో ఉందా మీరే చెప్పండి. సో కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ఇంకా వెస్టేజ్ విషయాలు ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.